హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. దానికోసం మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాయిల్ చేయండి. కుక్కర్లో పెడితే కొద్దిగా ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. ఒక 5 విజిల్స్ వచ్చిన పక్కన పెట్టుకోండి. అదే కళాయి తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మటన్ తీసుకొచ్చి ఇందులో వేయండి. బాయిల్ అయిన మటన్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో వేయండి. ఆ తర్వాత మటన్లో 2 స్పూన్స్ కారం, తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేయండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేయండి. ఆ తర్వాత బాగా ఫ్రై చేయండి మటన్ని. చేసిన తర్వాత అందులో ఒక పేస్ట్ రెడీ చేయాలి. దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేయండి. జీడిపప్పు ఒక 4-5 పలుకులు వేయండి. ఇవన్నీ ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు మిక్సీ చేయండి. ఆ మిక్సీ చేస్తే అది ఈ మటన్ దాంట్లో వేయండి. వేసిన తర్వాత అది కొద్దిగా పచ్చివాసన పోయేలా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్నది ఉంది కదా మటను, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసుకొచ్చి మటన్లో వేయండి. అది మటన్ మునిగేలాగా వేసుకోండి. అది మళ్ళీ దగ్గరికి అవుతుంది. మటన్ అంతా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా అలా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఆయిల్ తేలే వరకు కొద్దిగా ఉంచండి. అప్పుడు మటన్ రెడీ అయినట్టే. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.